నచ్చినా నచ్చకపోయినా. సరే ఏంటి ఇది నా అన్వేషణ ఈ పరిస్థితి ఏంటండి? ఇది కూడా ఇప్పుడు మంచిలో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. ఇంకోటి ఏంటి, మేలులో కీడులాగా. కీడులో మేలు ఒకటైతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, మేలులో కీడు. బెట్టింగ్ యాప్స్ అనే వాటిలో అమాయకులు లేకపోతే వ్యసనపరులు వందల కోట్లు కోల్పోతున్నారు. వాటిని నిషేధించాలి. వీటికి సెలబ్రిటీలు, స్టార్స్ వీళ్ళు సహాయం చేయడం చాలా తప్పు అని కొద్ది రోజుల కింద తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టింది. అన్ని పేర్లు వచ్చాయి. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చాలా సూటిగా మేము తెలియక తప్పు చేసాం, మేము వెనక్కి ఇంకెప్పుడు మేము చేయం, రెన్యూ కూడా చేసుకోలేదు అన్నారు. ఇంకొంతమంది తెలియక చేసామన్నారు, ఇంకొంతమంది లీగల్గా జవాబులు చెప్పారు. అదొక అధ్యాయం. అయితే ఈ బెట్టింగ్ సజ్జనార్ కూడా ఒక పోలీస్ అధికారిగాను ఇప్పుడు ఆర్టీసీగాను ఉన్న సజ్జనార్ కూడా ఈ విషయంలో చాలా చొరవ తీసుకున్నాడు. అంతవరకు కానీ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంతే కదా. అంతకుముందు కూడా ఈ చర్చ ఉంది. మీరు ఒక్కసారి బెట్టింగ్ యాప్ అని కొట్టి చూడండి, డజన్ల కొద్ది ఇప్పటికి కూడా వస్తాయి. అవును, కాబట్టి బెట్టింగ్ యాప్ లేదో అదృశ్యమైపోయాయి అనేది కూడా చెప్పడానికి ఏం లేదు, అది కొనసాగుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్లను ఎక్స్పోజ్ చేయడంలో ఈ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయన ముఖ్య పాత్ర వహించాడు అని నేను కూడా ఓపెన్ చేసి చూస్తే ఆయన వీడియోలు తక్కువే ఉన్నాయి, కానీ అందులో 70% 80% బెట్టింగ్ యాప్స్ మీద ఉన్నాయి. వాటిని ఛాలెంజ్ చేశాడు, కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు, వాటికి సంబంధించిన వివరాలు చెప్పారు. అది మంచిదే, దానివల్లే ఇతరులు కళ్ళు తెరిచారనేది ఆయన అభిప్రాయం. అయితే ఆయన కావచ్చు, అది ఎవరు కాదంటలేదు, ఆయనకు బాగా వ్యూస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది పాపులర్ యూట్యూబర్స్, అది నిజమే. కానీ ఈ క్రమంలో ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు అంటే బెట్టింగ్ యాప్ల మీద కేసుకు నేను కారణం అంటే ఆయన మీద కేసు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ 3 అంశాలు నేను దృష్టికి తేవచ్చు. ఒకటి, డీజీపీ జితేందర్, అలాగే మెట్రోకు ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి, ఒకరిద్దరు, చాలామంది ఆఖరికి సీఎస్గా పనిచేసిన శాంతకుమారి, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ల వాళ్ళ దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొని వీటిని అనుమతిస్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఒకటి. డీజీపీ మీద చేశారని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. పొద్దున్న నేను ఎవరో మన మిత్రుడు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసి ఆయన ఇప్పుడు టాంజానియాలో ఉన్నానని అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అసలు అన్నిటికంటే ప్రపంచంలో బెట్టింగ్ యాప్లు ఘోరమైనవి కాబట్టి నేను వాటి మీద చేశాను. మంచిది, చెడును ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే ఎప్పుడైనా మంచిదే. కానీ అదే సమయంలో బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు చేయడం కూడా ఒక విధమైన బెట్టింగ్ యాప్ లాగా మారిందని నాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా వ్యూయర్షిప్, పాపులారిటీ, అట్రాక్షన్ దీనికే ఉన్నట్టుగా ఉంది. ఈ ప్రాసెస్లో ఆయన పచ్చి బూతులు మాట్లాడటం, ఎంత పచ్చి బూతులు అంటే భరించలేము. మనకు బాగా తెలిసిన అమ్మాయి ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె అడిగారు, మీకు అవి నేను వినిపించదలుచుకోలేదు, ఒకవేళ ఈ చర్చ ముదిరితే అప్పుడు చెప్తాను. కానీ ఒకటేమో ఒక విధమైన వెకిలిగా మాట్లాడాలి, అది పక్కన పెడదాం. అంటే మేమొక్కరమే ఫైటర్ము, మిగిలిన వాళ్ళంతా కాదనే ధోరణి. రెండోది, డీజీపీ మీద, ఐఏఎస్ల మీద, అక్కడికి ఒక చీఫ్ సెక్రటరీ మీద ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అవునా, ఒక అరవాడి దోశ మీద తోచింది రాసేయి, తర్వాత చూసుకుందాం ప్రాసెస్ అంటాడు శ్రీశ్రీ. ఏదో రాసేస్తే ప్రాసకు ముందు ఏదో అనేస్తే అయిపోతుంది, అది బెట్టింగ్, అది జూదగొండి మనస్తత్వమే కదా, గ్యాంబ్లింగ్ టైప్ కదా. ఇంకా మూడోది బూతులండి. నేను ఇందాక చెప్పిన అమ్మాయి అడుగుతుంది, ఒక విధంగా మీరు కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు, మీకు కౌంటర్గా ఉన్నటువంటి పాపులర్ యూట్యూబర్స్నే మీరు సెలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఒక మతానికి చెందిన వాళ్ళ మీద మీరు పెడుతున్నారు. రంజాన్ మీద కొన్ని చేశారు, రంజాన్ రోజు ఇలా ఉండాలని. మీకెందుకు వాళ్ళకి మతాచారం, మీకెందుకని నేను అన్ను జర్నలిస్ట్గా ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అది నాకు కష్టం. ఇది అయిన తర్వాతే నేను చూసా. నిన్న ఆయన ఇంటర్వ్యూ చేసిన మన మిత్రుడు నాకు బాగా ఎప్పటి నుంచి అతను కూడా అడుగుతున్నాడు, ఈ బూతులేంటి, బెట్టింగ్ మీద బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకం బూతుల యాప్లు కూడా హానికరమే కదా, బూతులు కూడా యువతను చేస్తాయి కదా. మూడోది, అసలు ఎవరెవరినో తిట్టేటప్పుడు అసలు ఈ దేశాన్ని పాలించడానికి ఒక పెద్ద ప్రభుత్వం లేదా, దానికి ఒక పెద్ద యంత్రాంగం లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు కొన్ని పేర్లు కొంతమందినే చెప్పి ప్రభుత్వాలను ఎందుకు వదిలేస్తున్నారు? అధికారులను అంటారు, లేకపోతే అభినేత్రులను అంటారు, అధినేతలను ఎందుకు అనడం లేదు? దాని వెనక ఉంది. సరే, అధినేతలను అనడం లేదంటే ఒక వీడియోలో జగన్ బొమ్మ కూడా ఉన్నట్టు కనిపించింది. నేను ఇంకా అన్నీ అంత ఇప్పుడు ఇంకా పరిశీలించలేదు, ఉంది. జగన్ కూడా చేశాడని ఆయన ఉద్దేశం కావచ్చు. వాళ్ళు మరి ఏం స్పందిస్తారో నాకు తెలీదు.
కానీ బాధ్యతారహితంగా ఎవరిని పడితే వాళ్ళను జగన్ అన్నందుకు మళ్ళీ వెంటనే తయారవుతారు. ఏది మన ట్రోలర్ బ్యాచ్ ఉంటుంది కదా, జగన్ మీద ఉంటే జగన్ మీద కూడా పెట్టవచ్చు మీరు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. కానీ డీజీపీ మీద, చీఫ్ సెక్రటరీ మీద ఏ ఆధారం లేకుండా మీరు అటువంటివి చేస్తే అది మాత్రం బాధ్యత కలిగిన వ్యవహారం. ఏంటంటారు అతని ధైర్యం? చెప్పే కదా, బెట్టింగ్ లాగా అదొక గ్యాంబ్లింగ్ అంతే. మీరు ఇప్పుడు చాలామంది బూతులు తిట్టేస్తారు, చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎంత బూతులు అంటే వర్మ అవి చెప్పడం కూడా కష్టం. అమ్మాయి లైవ్లో కదా, ఇంటర్వ్యూలో అవి ఉన్నాయి. ఆ అమ్మాయి అవి కూడా బాగా అందరికీ పరిచయమైన జర్నలిస్టు అడుగుతున్నారు, ఏంటండి మీరు కొంతమందినే చేస్తున్నారంటే, కాదండి రేప్ చేశాడండి ఒకడు, ఆస్ట్రేలియా నుంచో జపాన్ నుంచో వచ్చిన అమ్మాయిని రేప్ చేశాడు. ఈ రేప్ చేయడం ఏంటి, ఒక 500 ఇస్తే ఎక్కడికైనా ఇదే అవుతుంది కదా, ఈ పద్ధతిలోనే థాయిలాండ్లో ఆ బొమ్మలు కూడా ఉన్నాయి. ఈయన అన్వేషణలో థాయిలాండ్లో బూతులో ఆ అమ్మాయిలు ఎలా ఉన్నారు, అర్ధనగ్నం కాదు, దాదాపు పూర్తి నగ్నంగా వాళ్ళు నిలబడి దాదాపు ఉన్న బొమ్మలు అవన్నీ. అంటే ఇక్కడ ఒక విధమైనటువంటి అశ్లీలత ఇక్కడ కూడా కనిపిస్తుంది. అలాగే బాధ్యతారాహిత్యం కదా బూతులు తిట్టడం. కుర్రాళ్ళు బాగా చూస్తున్నారు, మిలియన్స్ వస్తాయి, దాంట్లో తప్పేముంది, ఎవరి పద్ధతి వాళ్ళది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మహిళలను గురించి, అసలు ఒక అమ్మాయిని రేప్ చేసిన దానికి ఒక ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక 500 ఇచ్చాను చెప్పడానికి ఏమైనా పోలిక ఉందండి? స్పృహ ఉన్నవాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? స్పృహ ఉన్నవాళ్ళు, అందులో యూత్ ఐకాన్గా యూత్ను అట్రాక్ట్ చేస్తున్నాను, నేను క్రూసేడర్ను, నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా, ఆ మహిళలు యూత్ కదా. ఆ అమ్మాయి అడిగింది, నువ్వు పురుషుల యాంగిల్లో నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇదంతా. నిజంగా నేను చెప్పడం కూడా వేరే వాళ్ళు చాలా ఇది కాబట్టి నేను చూపించట్లేదు, అంత సమయం వస్తే మనం అది కూడా చూడొచ్చు. కానీ మీరు ఏదో అబ్బాయిలాగా మాట్లాడుతున్నారు. కానీ ఇదేంటంటే అసలు ఒక విదేశీ వనితను రేప్ చేసిన వాడికి శిక్ష వేయడానికి, ఏదో విశృంఖలంగా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కావచ్చు అని చెప్పడానికి ఏమన్నా పొంతనుందా వర్మ? అవును. ఆమె అడిగిన తర్వాత కూడా అందులో ఏముందండి, అది ఒక వాళ్ళ వృత్తే కదా, వాళ్ళ కోసం వాళ్ళు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. రాజులు వీళ్ళందరూ పోషణ అంటే ఒకటి చెప్తున్నాను నేను, ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొన్న కూడా వేవ్స్ 2025 అని నరేంద్ర మోదీ ప్రారంభించి చిరంజీవి వీళ్ళందరూ పాల్గొన్నారు. మీడియా ఎంటర్టైన్మెంట్ సదస్సు శిఖరాగ్ర సభ ముంబైలో జరిగింది. భారతదేశంలో 10 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు అని యూట్యూబ్ యొక్క ఇండియన్ CEO మోహన్ అక్కడ చెప్పారు. అప్పుడు ఒక మాట చెప్పాడు, 15,000 మందికి మిలియన్ పైన వ్యూయర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు భారతదేశంలో. 15 మిలియన్లు 2 మిలియన్లు ఉన్నవాళ్ళు 15,000 అదే పనిగా పెట్టుకొని అనేక పద్ధతుల్లో దాన్ని చేసుకోవచ్చు. కానీ దాని అర్థం మీరు మహిళల మీద, సమాజం మీద ఏదైతే అది బూతులు తిట్టేసేయొచ్చని, పైగా దాన్ని సమర్థించుకోవడానికి కూడా చాలా, అది కూడా అంతే అనుచితమైన పద్ధతిలో సమర్థించుకోవడం. 4వది బాధ్యతాయుతమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తప్పు కాదు. ఆరోపణలు ఉంటే తప్పకుండా ఎంతో కొంత ఆధారాలతో మీరు బయటపెట్టాలి కదా. ఇప్పుడు డీజీపీనే అన్నింటినీ ఒక పోలీస్ అధికారి అందరినీ చెయ్యాలి, మీరు డీజీపీనే ఇది అన్న తర్వాత ఎలా కుదురుతుంది? అలాగే నాగార్జున మీద కూడా చాలామంది మీద ఇష్టానుసారం చేసిన కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, యూట్యూబర్లైనా, మీడియా, సోషల్ మీడియా ఎవరైనా సరే, మీరు ప్రజాపయోగంతో అనదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో ఒక స్పష్టతతో అనాలి. 2వది మహిళలు లేకపోతే మతాలు, సమాజంలో మనోభావాలు అవి చూడాలి. మీరు బాగా మాట్లాడితే బాగా చూశారు కాబట్టి మీరు ఒక్కరే ఫైటర్స్ అయిపోతారని కాదు, అది ఏమాత్రం సమంజసం కాదు. ఇంతకు మించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. సరే, ఎందుకంటే వెంటనే బయలుదేరుతారు ఏమని, మళ్ళీ వాళ్ళకు ఉన్నారు కాబట్టి మీరు అంటున్నారు. అదే పనిగా పెట్టుకుంటే అదే పెద్ద సమస్య ఏం కాదు. ప్రతిదానికి బోల్డ్ చిట్కాలు, బోల్డ్ పద్ధతులు ఉంటాయి. బట్ షాకింగ్ కామెంట్స్, షాకింగ్ అలిగేషన్స్, సబ్స్టాన్షియేషన్ లేనటువంటి అలిగేషన్స్. ఇంకా 3వది, నేను బెట్టింగ్ యాప్లు పట్టుకున్నానంటే మీకు అదే ప్రధానంగా కనపడదు. కానీ ఆగిపోలేదు కదా. 3వది, ప్రభుత్వము అధికారులు చర్య తీసుకుంటే కదా ఈ దశలో వచ్చింది. జరిగిన తర్వాత ఏమన్నా చేశారో తెలియదు. కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నేనే మామూలు మనిషినే కదా, కాబట్టి నాకు కూడా కోపతాపాలు వస్తాయి. కోపతాపాలు వచ్చి ఇష్టానుసారం మాట్లాడేస్తారా? ఏమాత్రం సమంజసం కాదు. సెన్సేషన్ కోసం మాత్రమే ఇలా చేసి ఉండొచ్చు. మీరు సక్సెస్ అయ్యారు కదా సెన్సేషన్ చేయడంలో. ఓకే, బెట్టింగ్ యాప్ల మీద కొంత స్పృహ తీసుకొని వచ్చారు, బాగానే ఉంది.
కానీ అదే సమయంలో సెకండ్ యాంగిల్ ఏంటండి, అది కూడా ఆలోచించండి. కాబట్టి నేను ఈ అన్వేషకుడికి చెప్పేది ఏంటంటే